కాకినాడ జిల్లా బూరుగుపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర నిర్వహించిన మీడియా సమావేశం ఉద్రిక్తంగా మారింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయన కుమారుడు నవీన్ పై మట్టి, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా ద్వారా 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మంత్రి లోకేష్ కు బహిరంగ లేఖ రాశారు సూర్యచంద్ర. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న స్థానిక టీడీపీ నేతలు సూర్యచంద్ర అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తోపులాటకు దారితీసింది. 2019లో జనసేన తరపున జగ్గంపేట నుంచి పోటీ చేసిన పాటంశెట్టి చంద్రసూర్య గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీటు దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతకుముందు టీడీపీ గ్రామ సర్పంచ్గా కూడా పనిచేశారు.